భగత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో దేవస్థానం యొక్క కార్యనిర్వాహక బృందం, అర్చకులు మరియు పుణ్య దంపతులు శ్రీ వనితా వెంకటరమణారెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేపథ్యంలో 5 రోజుల పాటు స్వామి యొక్క ఆజ్ఞతో చాలా చక్కగా ఈ పరమ పవిత్రమైన మాఘమాసంలో శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండ ప్రవచనం చాలా చక్కగా సుసంపన్నమైపోయింది. వచ్చినటువంటి భక్త మహర్షులందరికీ కూడా సీతారామచంద్ర స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండుగాక. మైండ్తో ఉండాలి, మనస్సుతో ఉండాలి బంధం సంబంధం. చూసిన 10 నెలల నుంచి రామ అనే ఒక్క పదం తప్ప ఇంకో నామం ఉన్నదా తల్లి నోటికుండా? సీత అనే ఒక్క పదం తప్ప రామయ్య దగ్గర ఇంకో పదం వినబట్టదా? అది కదా దాంపత్యము, అది కదా దాంపత్యము. హనుమంతుడే కన్నీళ్లు పెట్టుకున్నాడే ఇద్దరిని చూసి. బ్రహ్మచారి అనుకున్న వాడికే పెళ్లి చేసుకున్న వాళ్ళని చూస్తే అబ్బా అనిపించింది. చూడండి ఎంత గొప్ప దాంపత్యం. ఆ ఉంగరాన్ని చూసి అమ్మ రాముడు తన దగ్గరికి వచ్చి క్షేమ సమాచార స్వార్థ అడుగుతున్నాడేమో అని ఒకసారి ధైర్యం వచ్చింది. అమ్మా ఎంత ధైర్యం! 10 నెలల దుఃఖమంతా కూడా క్షణములో ఆవిరైపోయింది. అది హనుమంతుడు. హనుమంతుడు వచ్చాడా అక్కడ దుఃఖం ఉంటుందా? హనుమ నామం చెప్పినామా అక్కడ శోకం ఉంటుందా, ఉద్విగ్నం ఉంటుందా? అది హనుమంతుని యొక్క పాత్ర, హనుమంతుని యొక్క నామం. రాముడికి ప్రాణభిక్ష పెట్టినవాడు, సీతమ్మకు ప్రాణభిక్ష పెట్టినవాడు, ఇంతకంటే గొప్పవాడు ఎవడున్నాడండి? సీతారాములు ఇంత గొప్ప దాంపత్యం అంటే ఇద్దరిని కలిపినవాడు హనుమంతుడు కాదా? అది హనుమంతుడు. రామాయణ మహామాల రత్నం వందే అని ఆ రత్నం లేకుంటే మాలకి అసలు విలువే లేదు. అది హనుమంతుని యొక్క పాత్ర. అందుకే అమ్మ ఆ ఉంగరాన్ని చూసి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిందండి కథ? ప్రాణ పరిత్యాగం చేసుకుందామని ఒక 2 క్షణాల క్రితం ఆలోచన చేసినటువంటి అమ్మ ఒక్కసారి బ్రతికి ఉండడం ఎంత గొప్పతనమో అని ఆలోచనకు వెళ్ళిందంటే, ఆలోచన చేయాలి సమాజం. కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ క్షణకాలంలో నీవు తీసుకునేటువంటి నిర్ణయము నీ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. ఏంటి జీవంతమానందో? హనుమంతుని కథ సుందరకాండ ఏం చెబుతున్నది? బతుకండి, ఎప్పుడైనా శుభాన్ని పొందవచ్చు. బ్రతుకు వీడితే, శరీరాన్ని వదిలిపెడితే ఏమున్నది? సూసైడ్ అనేటువంటి అటెంప్ట్ ఎప్పుడైనా చేయవచ్చు, ఎవడైనా చేసుకోవచ్చు. కానీ దానివల్ల లాభమే ఉన్నది? మళ్ళీ వస్తుందా ఈ శరీరం? మానవ శరీరం కష్టం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సముద్రంలో అలల్లాగా, వర్షాకాలంలో మేఘాలలాగా నిలబడాలి మనిషి. నిలబడేటట్టు చెప్పేదే రామకథ, రామనామం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా కష్టం వస్తే హనుమంతుని యొక్క పాత్రను గుర్తుపెట్టుకోండి. హనుమంతుని ధైర్యంగా స్మరణ చేయండి. ఏ కష్టమైనా మనం దాటగలం. ఆ ఉంగరాన్ని చూసి ఇప్పుడు నాకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిందయ్యా. విక్రాంత